Hi friends, how are you? Hope doing well. So welcome to Malle's official 007 spoken English ఛానల్. మనం ప్రీవియస్ క్లాస్ లోపల డూ డస్ గురించి మనం నేర్చుకోవడం జరిగింది. డూ కామా డస్. సో డూ డస్ అనేది మనం నిత్య జీవితంలో చాలా తరచుగా వాడుతుంటాం. చాలా ఎక్కువగా మనం డూ డస్ను ఎక్కువగా వాడుతుంటాం అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఎస్టర్డే క్లాస్లో ప్రీవియస్ క్లాస్లో డూ డస్ను యూజ్ చేస్తూ అబిచువల్ యాక్షన్స్ అంటే ప్రతిరోజు మనం తరచుగా క్రమం తప్పకుండా వాడేటువంటి మాటల యొక్క సెంటెన్స్ని ఎలా ఫామ్ చేయొచ్చో మనం తెలుసుకోవడం జరిగింది. ఈరోజు కూడా మనం డూ డస్ను ఉపయోగిస్తూ క్వశ్చన్స్ ఎలా అడగవచ్చు, మనం ఏ విధంగా అడుగుతాం క్వశ్చన్స్, మనం ఏ విధంగా అయితే నిత్య జీవితంలో మనం మాట్లాడుతుంటామో అదేవిధంగా ప్రశ్నలు కూడా వేస్తూ ఉంటాం, క్వశ్చన్స్ కూడా వేస్తుంటాం. కాబట్టి ఈ క్వశ్చన్స్ ఎలా చేస్తాం డూ డస్ను ఉపయోగించి మనం నిత్య జీవితం లోపల, ఓకేనా, క్రమం తప్పకుండా మాట్లాడే భాష లోపల. అయితే ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. తర్వాత మీరందరూ కూడా నా యొక్క ఛానల్ను ఆదరిస్తున్నారు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, తర్వాత దీన్ని షేర్ కూడా చేయండి. ఓకే, రైట్. ఈరోజు మనం డూ డస్ను ఉపయోగించి ఏ విధంగా క్వశ్చన్స్ మనం అడగవచ్చో చూద్దాం ఒకసారి. ఇక్కడ స్ట్రక్చరల్ ఇంగ్లీష్ లోపల క్లాస్ 3లో ఉన్నాం. క్వశ్చన్ టేబుల్ అంటే డూ డస్ను ఉపయోగించి మనం క్వశ్చన్ టేబుల్ ఏ విధంగా తయారు చేయొచ్చు, అదేవిధంగా ఏ విధంగా ప్రశ్నలు అడగవచ్చు అనేది దీని లోపల చాలా మనం నేర్చుకుంటాం ఇన్ఫర్మేషన్. కాబట్టి స్కిప్ చేయకుండా దీన్ని చివరి వరకు చూడండి, ఓకేనా. ఇది చాలా యూజ్ అవుతుందండి, గ్రామర్ లేకుండా మనం ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం కాబట్టి చాలా యూజ్ అవుతుంది. ఎవరైతే ఇంగ్లీష్ నేర్చుకుంటాం, మాకు ఇంగ్లీష్ పైన ఇంట్రెస్ట్ ఉందనే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, మనం ప్రపంచంలో ఎవరినైనా క్వశ్చన్ అడగాలంటే ప్రపంచంలో మనం ఓన్లీ ఇంగ్లీష్ ప్రపంచంలో 9 వర్డ్సే ఉంటాయండి. అంటే ఈ 9 వర్డ్స్ ద్వారానే మనం క్వశ్చన్స్ అడగడం అనేది జరుగుతుంది. ఓన్లీ 9 వర్డ్స్ ద్వారానే, ఈ 9 వర్డ్స్ ద్వారానే మనం క్వశ్చన్స్ అడగడం అనేది జరుగుతుంది. ఇది క్లారిటీగా గుర్తుంచుకోవాలి, ఓకేనా. వీటినే డబ్ల్యూహెచ్ వర్డ్స్ అని కూడా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఒకసారి మనం చూద్దాం వీటిని, ఆ డబ్ల్యూహెచ్ వర్డ్స్ ఏంది, వాటి యొక్క తెలుగు మీనింగ్ ఏందని మనం చూడాలి. కంపల్సరీ మీరు ఖచ్చితంగా వీటిని నేర్చుకోవాల్సిందేనండి. ఇంగ్లీష్ వర్డ్స్ నేర్చుకోవాలి, అదేవిధంగా తెలుగు వర్డ్స్ కూడా నేర్చుకోవాల్సిందే కంపల్సరీ. మీరు బట్టి పట్టండి, వాట్, వై, వేర్, వెన్, విచ్, హూస్, హూమ్, హూ, హౌ. ఇక్కడ చూడండి, ఈ విధంగా బట్టి మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇక చూడండి ఒకసారి, మనము వాట్ అంటే ఏమిటి, వై అంటే ఎందుకు, వేర్ అంటే ఎక్కడ, వెన్ అంటే ఎప్పుడు, విచ్ అంటే ఏది లేక ఏ, హూజ్ అంటే ఎవరి యొక్క, హూమ్ అంటే ఎవరితో, హూ అంటే ఎవరు, హౌ అంటే ఎలా. అంటే ఇక్కడ చూడండి ఒకసారి, ఈ విధంగా మనం ఈ 9 వర్డ్స్ తోటే, ఈ 9 డబ్ల్యూహెచ్ వర్డ్స్ తోటే మనం ఎలాంటి ప్రశ్న అయినా మనం అడగచ్చు ఇంగ్లీష్ ప్రపంచం లోపల, ఓకేనా. అదేవిధంగా డూ డస్ను కూడా ఎప్పుడు ఉపయోగిస్తాం మనం జనరల్గా హ్యాబిచువల్ యాక్షన్స్లో, అంటే ప్రతిరోజు క్రమం తప్పకుండా మనం మన భాష లోపల వాడేటువంటి పదాలలో డూ డస్ను ఉపయోగించడం అనేది జరుగుతుంటుంది. డూ డస్ను మీరు విరివిగా వాడుకోవచ్చు అండి, ఎందుకంటే ఇది సింపుల్ ప్రజెంట్లో ఉంటుంది. అంటే ప్రస్తుతం మనం మాట్లాడే మాటలు ఏవైతుందో మనం డూ డస్ లోపల అడగడం జరుగుతుంది. ఓకే, మరి క్వశ్చన్ అనేది ఏ విధంగా అడుగుతాం, ఈ 9 డబ్ల్యూహెచ్ వర్డ్స్ని యూజ్ చేసి, తర్వాత ఈ డూ డస్ను యూజ్ చేసి ఏ విధంగా మనం అడుగుతామో ఇక్కడ ఈ క్లాస్ లోపల చాలా స్పష్టంగా క్లియర్గా నేర్చుకోవడం జరుగుతుంది. మీకైనా డౌట్ ఉన్నట్టయితే మీరు కింద కామెంట్ చేయవచ్చు, సార్ డూ ఎప్పుడు యూజ్ చేయాలి, డస్ ఎప్పుడు యూజ్ చేయాలి, మళ్ళీ అడగొచ్చు. అడిగితే నేను రిప్లై ఇస్తాను మీకు. సో కాబట్టి చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్లాస్. ఇక్కడ చూద్దాం ఒకసారి. అయితే ఇక్కడ మనకి ఎప్పుడైతే ఇక్కడ చూడండి, ఒక సెంటెన్స్ లోపల చాలా క్లారిటీగా ఫస్ట్ నుంచి నేను చెప్తున్నాను, ఇది సబ్జెక్ట్ ప్రొనౌన్స్ అనేటివి 7 ఉంటాయి. ఐ, వి, యు, దే, హీ, సి, ఇట్. మనం ఐ, వి, యు, దే, ఈ, సి, ఇట్, ఐ, వి, యు, దే, ఈ, సి, ఇట్, ఈ విధంగా పర్ఫెక్ట్ నేర్చుకోవచ్చు అండి, ఇందులో ఏం లేదు. అదేవిధంగా 9 డబ్ల్యూహెచ్ వర్డ్స్ ఉంటాయి, ఓకేనా. వాటిని కూడా వాట్, వై, వేర్, వెన్, విచ్, హూస్, హూమ్, హూ, హౌ, ఇట్లా ఈ విధంగా నేర్చుకోవచ్చు. రైట్. వాట్ అంటే ఏమిటి, వై అంటే ఎందుకు, వేర్ అంటే ఎక్కడ, వెన్ అంటే ఎప్పుడు, విచ్ అంటే ఇది, హూస్ అంటే ఎవరి యొక్క, హూమ్ అంటే ఎవరితో, హూ అంటే ఎవరు, హౌ అంటే ఎలా. అంటే ఈ విధంగా మనం పర్ఫెక్ట్, ఇందులో ఏం లేదు, చాలా సింపుల్గా ఉన్నది. కాబట్టి చాలా ఈజీ అండి. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ మీరు నేర్చుకోవాలంటే దీన్ని ఈ క్లాస్ను మళ్ళీ విడవకుండా చూసి మీరు ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఒకసారి, మనకి ఎప్పుడైతే ఒక సెంటెన్స్ లోపల ఐ, వి, యు, దే అనేది వస్తుందో అప్పుడు మనం డూని యూజ్ చేస్తామండి. డూ అంటే అర్థం ఏంది, చేస్తాను అని అర్థం.
తర్వాత ఎప్పుడైతే ఒక సెంటెన్స్ లోపల ఈసీ ఇట్ వస్తుందో జనరల్గా డజ్ను యూజ్ చేస్తాం. డజ్ చూడండి, డజ్ను యూజ్ చేస్తాం. అంటే ఐవియు దే వచ్చినప్పుడు జనరల్ ఐవియు దే వచ్చినప్పుడు డూను యూజ్ చేయాలి. ఈసీ ఇట్ వచ్చినప్పుడు జనరల్గా మనం డజ్ను యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి ఎలా క్వశ్చన్ అడుగుతాం మనం జనరల్గా అంటే ఫస్ట్ క్వశ్చన్స్ అడిగేటప్పుడు సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ డబ్ల్యూహెచ్ వర్డ్స్ ఉంటాయి, తర్వాత డూ డజ్ ఉంటుంది, తర్వాత సబ్జెక్ట్ ప్రొనౌన్స్ ఉంటుంది. ఎప్పుడైనా డూ డజ్ అనేది వచ్చినప్పుడు మీకు చాలాసార్లు చెప్తున్నాను ఏంటంటే ఖచ్చితంగా వర్బ్ అనేది ఏ ఫామ్ లో ఉంటుందంటే V1 ఫామ్ లోనే ఉంటుంది. V1 ఫామ్ లోనే ఉంటుంది. V1 ఫామ్ అంటే ఏంది ఇక్కడ కమ్, గో, నీడ్, బై, టేక్, వర్క్, లైక్ అంటే ఈ విధంగా V1 ఫామ్. జనరల్ గా మనకు వర్బ్స్ చూసినప్పుడు ఎలా ఉంటుంది అంటే వర్బ్ లోపల మనకు జనరల్ గా 5 ఫామ్స్ ఉంటాయి వర్బ్ లో. V1, V2, V3, V4, V5. మీరు ప్రీవియస్ క్లాసులు చూసినట్టయితే మీకు అది క్లియర్గా అర్థమవుతుంది. మరి ఇక్కడ డూ డస్ అనేది వచ్చినప్పుడు జనరల్గా కంపల్సరీ మనం V1నే యూజ్ చేస్తాము. డూ వచ్చినా డస్ వచ్చినా V1నే యూజ్ చేస్తాము. అదొక కంపల్సరీ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. అయితే క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నాం ఒకసారి చూడండి. మనం జనరల్గా ఇంకో చూడండి, వై డూ యూ గో అంటే నువ్వు ఎందుకు వెళ్తావు. జనరల్ గా మనం క్వశ్చన్ ఎదుటి వాళ్ళని అడుగుతాం కాబట్టి ఎక్కువగా మనం ఈ క్వశ్చన్స్ సెంటెన్స్ లోపల యూనే యూజ్ చేస్తూ ఉంటాం. వై డూ యూ గో, నువ్వు ఎందుకు వెళ్తావు. ఓకే, వాట్ డూ యూ బై, ఏమి కొంటావు. తర్వాత వై డూ వై డూ గో, ఎందుకు వెళ్తావు. వై డూ కమ్, ఎందుకు వస్తావు. వై డూ నీడ్, నీకు ఎందుకు అవసరం ఉంది. ఇట్లా క్వశ్చన్స్ మనం ఎంత ఈజీగా అడుగుతున్నాం చూడండి ఒకసారి. నెక్స్ట్ అంటే జనరల్గా మనం డూ వచ్చినప్పుడు ఇక్కడ ఐవియు దే అనే ప్రొనౌన్స్ వస్తాయి, సబ్జెక్ట్ ప్రొనౌన్స్ మనకు వస్తాయి. అంటే క్వశ్చన్ ఏ విధంగా అడుగుతున్నాం చూడండి ఒకసారి. చూడండి, ఫస్ట్ మనం ఇక్కడ వాట్ తీసుకుందాం. వాట్ డూ, ఓకేనా, వాట్ డూ ఐ బై, నేనేమి కొంటాను. వాట్ డూ ఐ టేక్, నేనేం తీసుకుంటాను. వాట్ డూ దే టేక్, వారేం తీసుకుంటారు. వై డూ ఐ గో, నేను ఎందుకు వెళ్తాను. వై డూ యూ కమ్, మనం ఎందుకు వస్తాము. అంటే ఇక్కడనే ఉన్నది చూడండి ఎంత సింపుల్గా మనం సెంటెన్స్ ఫామ్ చేస్తున్నాం క్వశ్చన్ సెంటెన్స్ను. అంటే డూ అనేది వచ్చినప్పుడు జనరల్గా మనం ఐవియు దే అనే సబ్జెక్ట్ ప్రొనౌన్స్ను ఇక్కడ యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకా చూడండి, మరి డస్ని ఎలా యూజ్ చేస్తాము. డస్ అంటే ఈసీ ఇట్ వచ్చినప్పుడు మనం యూజ్ చేస్తాం. ఇట్లా ఇగో వాట్ డస్ హీ బై, అతను ఏమి కొంటాడు. వాట్ డస్ సి టేక్, ఆమె ఏమి తీసుకుంటుంది. వాట్ డస్ ఇట్ లైక్, దానికి ఏమంటే ఇష్టము, అది ఏమి ఇష్టపడుతుంది. అంటే ఈ విధంగా మనం క్వశ్చన్స్ చూడండి ఎన్ని క్వశ్చన్స్ అయినా మనం అడగొచ్చు అండి. ఇక్కడ డబ్ల్యూహెచ్ వర్డ్ ఉంటుంది, తర్వాత డూ డస్ ఉంటుంది ఇక్కడ. ఓకే, తర్వాత సబ్జెక్ట్ ప్రొనౌన్స్ ఇవి ఉంటాయి. తర్వాత వర్బ్ను మనం ఎన్ని వర్బ్స్ని చేంజ్ చేస్తే అన్ని సెంటెన్స్ అనేటివి ఫామ్ అవుతాయి. అంటే ఎప్పుడైతే మనం సెంటెన్స్ ఫామ్ చేస్తామో ఆ సెంటెన్స్ను మనం రిటర్న్ ఇంగ్లీష్లో కానీ స్పోకెన్ ఇంగ్లీష్లో కానీ మనం ఈజీగా యూజ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి మనం ఒక్కొక్క దాన్ని మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం. వాట్ డూ ఐ లైక్, నాకు ఏమంటే ఇష్టము. వై డూ యూ లైక్, నువ్వు ఎందుకు ఇష్టపడుతున్నావు. వేర్ డూ హీ లైక్, అతనికి ఎక్కడ ఏ ప్రదేశం అంటే ఇష్టము. ఆ విధంగా నెక్స్ట్ వెన్ డూ, ఇక్కడ వెన్ డూ యూ కమ్, నువ్వు ఎప్పుడు వస్తావు. వెన్ డూ యూ గో, నువ్వు ఎప్పుడు వెళ్తావు. చూడండి ఇక్కడ ఎంత బాగా అడుగుతున్నాం మన క్వశ్చన్స్. నెక్స్ట్ ఇక్కడ విచ్ అనేది వచ్చినప్పుడు మనం ఇక్కడ ఒక నౌన్ యూజ్ చేయాల్సి వస్తుంది. మనం ఒక నౌన్ ఎలా యూజ్ చేస్తాం. విచ్ బుక్ డూ యూ లైక్, నీకు ఏ బుక్ అంటే ఇష్టం. విచ్ కలర్ డూ యూ లైక్, ఏ కలర్ అంటే ఇష్టం. నెక్స్ట్ హూజ్ అంటే ఎవరి యొక్క అని అర్థం. ఓకేనా. హూజ్ వర్డ్స్, ఇక్కడ మనం ఏం రాస్తాం, వర్డ్స్ అని రాస్తున్నాం అనుకోండి. హూజ్ వర్డ్స్ డూ యూ లైక్, ఎవరి మాటలు అంటే నీకు ఇష్టము.
హూస్ వర్డ్స్ డూ యూ లిజన్, ఎవరి వర్డ్స్ అంటే నువ్వు వింటావు, ఎవరి మాట వింటావు అని అర్థం. ఓకేనా. నెక్స్ట్ విత్, ఇక్కడ హూమ్ వచ్చినప్పుడు మనం విత్ కానీ తర్వాత బై కానీ వాడాల్సి వస్తుంది. విత్ హూమ్ డూ యూ గో, నువ్వు ఎవరి ద్వారా వెళ్తావు. ఓకేనా. నెక్స్ట్ ఊ, ఓకే, హూ, హూ అంటే ఊ తర్వాత చూద్దాం మనం. హౌ డూ యూ గో, ఎలా వెళ్తావు. ఇక్కడ హౌ తీసుకోండి, హౌ తీసుకున్నప్పుడు హౌ డూ యూ గో, ఎలా వెళ్తావు. హౌ డూ యూ కమ్, నువ్వు ఎలా వస్తావు. హౌ డూ దే గో, వారు ఎలా వెళ్తారు. హౌ డూ యూ కమ్, మనం ఎలా వస్తాము. అంటే ఈ విధంగా మనం ఎన్నో క్వశ్చన్స్ ఈ టేబుల్ ద్వారా మనం ఈజీగా మనం యూజ్ చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ హూ అనేది ఎలా, హూ అంటే దీని జనరల్గా మనం ఎటువంటి హెల్పింగ్ వర్బ్స్ యూజ్ చేయకుండా చేస్తూ ఎట్లయినా మనం సెంటెన్స్ ఫామ్ చేసుకోవచ్చు. క్వశ్చన్ సెంటెన్స్ ఎలా అంటే హూ, హూ డస్ లేదా హూ గోస్ అనాలి. ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ గా V2ను యూజ్ చేయాలి. ఇక్కడ హూ గోస్, ఎవరు వెళ్తారు. హూ కమ్స్, ఎవరు వస్తారు. హూ కమ్స్, ఎవరు వస్తారు. అంటే ఇక్కడ డూ లేదా డస్ను యూజ్ చేయొచ్చు, యూజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఓకేనా. ఇక్కడ ఒక డూ డస్ను యూజ్ చేస్తే మాత్రం వర్బ్ V1లో వస్తుంది, యూజ్ చేయనట్టయితే V2లో వస్తుంది. ఇది ఒకటి చాలా క్లారిటీగా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే. సో ఇదేంటంటే మనకు ఈరోజు క్వశ్చన్ టేబుల్ డూ డస్ను ఉపయోగిస్తూ. నెక్స్ట్ డస్ చూడండి, డస్ ఎలా యూజ్ చేస్తాం మనం. డస్ ఎప్పుడు యూజ్ చేస్తాం, ఒక సెంటెన్స్ లోపల ఈసీ ఇట్ అనే సబ్జెక్ట్ ప్రొనౌన్స్ వచ్చినప్పుడు మాత్రమే యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇగో వాట్ డస్ ఈ టేక్, అతను ఏం తీసుకుంటాడు. వై డస్ హీ టేక్, అతను ఎందుకు తీసుకుంటాడు. వేర్ డస్ సి టేక్, ఆమె ఎక్కడ తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వేర్ డస్ సి టేక్ కాలేజ్ సీట్ అంటే ఓకే ఈ విధంగా. నెక్స్ట్ వెన్ డస్ ఇట్ వర్క్, అది ఎప్పుడు పనిచేస్తుంది. నెక్స్ట్ విచ్ బుక్, ఓకే డస్ సి లైక్, ఆమెకి ఏ బుక్ అంటే ఇష్టము. విచ్ కలర్ డస్ హీ లైక్, అతనికి ఏ కలర్ అంటే ఇష్టము. నెక్స్ట్ ఊజ్, ఊజ్ వర్డ్స్ డస్ సి లిజన్, ఆమె ఎవరి మాట వింటుంది. ఊజ్ వర్డ్స్ డస్ హీ లిజన్, అతను ఎవరి మాట వింటాడు. నెక్స్ట్ హూ, హూ గోస్ అన్నాం మనం. ఇక్కడ హూ గోస్ అంటే డూ కానీ డస్ కానీ మనం యూజ్ చేయొచ్చు. ఐవియుదే వచ్చినప్పుడు డూ యూజ్ చేయాలి, ఈ సీట్ వచ్చినప్పుడు డస్ యూజ్ చేయాలి. లేదు రెండింటిని యూజ్ చేయం మనం అనుకున్నప్పుడు డైరెక్ట్గా హూ గోస్ సెకండ్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ను వీటిని యూజ్ చేయాలి. హూ గోస్, హూ కమ్స్, ఇలా మనం యూజ్ చేస్తుంటాం. నెక్స్ట్ హౌ డస్ ఈ టేక్, అతను ఎలా తీసుకుంటాడు. నెక్స్ట్ హౌ డస్ సి బై, ఆమె ఎలా కొంటుంది. హౌ డస్ ఇట్ వర్క్, అది ఎలా పనిచేస్తూ ఉంటుంది. అంటే ఎంత సింపుల్గా మనం క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నాం ఒకసారి చూడండి. అంటే ఈ విధంగా మనం ఈ WH వర్డ్స్ని యూజ్ చేస్తూ డూ డస్ని యూజ్ చేస్తూ ఈ విధంగా క్వశ్చన్ టేబుల్ మనం ఎన్ని రకాల క్వశ్చన్స్ అయినా ఎన్ని విధాలుగా మనం అడగవచ్చు. ఓకేనా. ఒకసారి ఐని తీసుకోండి, ఒకసారి వీని తీసుకోండి, ఒకసారి యూని తీసుకోండి, దేని తీసుకోండి. డస్ వచ్చినప్పుడు ఈ సి ఇట్ని తీసుకోండి, తీసుకొని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనం అడగవచ్చు కదా. హౌ డస్ ఇట్ టేక్, అది ఎలా తీసుకుంటుంది. హౌ డస్ ఇట్ బై, అది ఎలా కొంటుంది. హౌ డస్ ఈ బై, అతను ఎలా కొంటాడు. హౌ డస్ సి టేక్, ఆమె ఎలా తీసుకుంటుంది. ఇలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనం అడగచ్చు. ఇక్కడ ఫస్ట్ WH వర్డ్స్ వస్తుంది, తర్వాత డూ డస్ వస్తుంది, తర్వాత సబ్జెక్ట్ ప్రొనౌన్స్ వస్తాయి. ఈ సబ్జెక్ట్ ప్రొనౌన్స్ ను తరచూ చేంజ్ చేస్తూ ఉండాలి. అదేవిధంగా మనం V1 ఎన్ని వర్బ్స్ చేంజ్ చేస్తే అన్ని రకాల మీనింగ్ గల సెంటెన్స్లు మనకు రావడం అనేది జరుగుతూ ఉంటుంది అని చెప్పుకోవచ్చు. సో కాబట్టి ఇక్కడ మనకు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్లాసు. అదేవిధంగా ఇది ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ టేబుల్. సో కాబట్టి మీరు క్లారిటీగా ఇవి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది, టేబుల్ కూడా. తర్వాత నెక్స్ట్ కొన్ని క్వశ్చన్స్ నేను మిమ్మల్ని అడుగుతాను. ఓకేనా. ఎలా అడుగుతాను ఒకసారి చూడండి, ఎలా అడుగుతాను అనేది. ఫర్ ఎగ్జాంపుల్ వాట్, ఓకేనా. వాట్ అనేది ఏంది ఫస్ట్. నెక్స్ట్ ఎన్ని మనం 9 WH వర్డ్స్ అనుకున్నాం కదా. వాట్, వై, వేరు, తర్వాత వెన్ను, తర్వాత హౌ, తర్వాత విచ్, తర్వాత ఊజ్, హూ, హూమ్, తర్వాత హూ. ఓకే. తర్వాత నెక్స్ట్
1 2 3 4 5 6 7 8 9 వచ్చినాయి కదా. 9 WH వర్డ్స్ అనేవి మనకు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ డూ యూ గో అంటాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ డూ యూ గో అంటే నువ్వు ఏమి వెళ్తావు, ఉండు ఏమి వెళ్తావు అన్నట్టు. నెక్స్ట్ వై డూ యూ గో, వై డూ యూ గో అంటాం, నువ్వు ఎందుకు వెళ్తావు. నెక్స్ట్ వేర్ డూ యూ గో, నువ్వు ఎక్కడికి వెళ్తావు. వెన్ డూ యూ గో, వెన్ డూ యూ గో, నువ్వు ఎప్పుడు వెళ్తావు. హౌ డూ యూ గో, నువ్వు ఎలా వెళ్తావు. అంటే ఇట్లా ఎన్నో క్వశ్చన్స్ మనం ఇట్లా ప్రిపేర్ చేయొచ్చు. వాటు తర్వాత డూ, లేదా ఇదే ప్లేస్లో డస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సబ్జెక్ట్ ప్రొనౌన్ తర్వాత V1. అంటే ఈ విధంగా మనం ఎన్నో క్వశ్చన్స్ మనం ఈ విధంగా తయారు చేయొచ్చు. నెక్స్ట్ విచ్ బుక్, ఓకే, డూ యూ లైక్, విచ్ బుక్ డూ యూ లైక్ అని మనం అంటున్నాం. నెక్స్ట్ హూజ్ వర్డ్స్ డూ యూ లిజన్, డూ యూ లిజన్. హూజ్ వర్డ్స్ అంటే ఎవరి వర్డ్స్ నువ్వు వింటావు. ఓకేనా. విత్ హూమ్, ఇక్కడ విత్ అనేది మనం యూజ్ చేస్తున్నాం చూడండి. అంటే విత్ కానీ బై కానీ యూజ్ చేసుకోవాలి. హూమ్ వచ్చినప్పుడు విత్ హూమ్ డూ యూ గో, విత్ హూమ్ డూ యూ గో. నెక్స్ట్ ఊ వచ్చినప్పుడు మాత్రం డైరెక్ట్గా మనం వీటునే యూజ్ చేయాలి. ఊ గోస్, ఎవరు వెళ్తారు. అంటే ఈ విధంగా వాట్ డూ యూ గో, ఏమి వెళ్తావు. వై డూ యూ గో, ఎందుకు వెళ్తావు. వేర్ డూ యూ గో, ఎక్కడికి వెళ్తావు. వెన్ డూ యూ గో, ఎప్పుడు వెళ్తావు. హౌ డూ యూ గో, ఎలా వెళ్తావు. విచ్ బుక్ డూ యూ లైక్, ఏ బుక్ అంటే ఇష్టం. హూజ్ వర్డ్స్ డూ యూ లిజన్, ఎవరి వర్డ్స్ నువ్వు వింటావు. విత్ హూమ్ డూ యూ గో, ఎవరితో వెళ్తావు. హూ గోస్, ఎవరు వెళ్తారు. అంటే ఇది రకాల క్వశ్చన్స్ మనం తయారు చేస్తున్నాం. ఒకసారి చూడండి. తర్వాత ఇక్కడ గో తీసేసి ఒకసారి కమ్ పెట్టండి. కమ్ గిట పెట్టినట్టయితే ఏమవుతుంది అంటే హూ డూ యూ, ఓకే, వాట్ డూ యూ కమ్, ఏమి వస్తావు. వై డూ యూ కమ్, ఎప్పుడు వస్తావు. తర్వాత వేర్ డూ యూ కమ్, ఎక్కడికి వస్తావు. వెన్ డూ యూ కమ్, ఎప్పుడు వస్తావు. ఓకేనా. నెక్స్ట్ హౌ డూ యూ కమ్, ఎలా వస్తావు. అంటే ఈ విధంగా మనం ఎన్నో క్వశ్చన్స్ మనం ఇట్లా V1 చేంజ్ చేస్తూ సబ్జెక్ట్ ప్రొనౌన్స్, ఇక్కడ సబ్జెక్ట్ ప్రొనౌన్స్ కూడా తీసేయండి. ఇప్పుడు ఇక్కడ యూ తీసేసి దే పెడదాం ఒకసారి మనం. దే తర్వాత దే పెడదాం. ఓకే, ఈ విధంగా. అంటే ఏంది వాట్ డు దే కమ్, వాళ్ళు ఏమొస్తారు. వై డు దే కమ్, వాళ్ళు ఎందుకు వస్తారు. వేర్ డు దే కమ్, వాళ్ళు ఎప్పుడు వస్తారు. వెన్ డు దే కమ్, వాళ్ళు ఎప్పుడు వస్తారు. నెక్స్ట్ వేర్ డు దే కమ్, వాళ్ళు ఎక్కడికి వస్తారు. హౌ డు దే కమ్, అంటే వాళ్ళు ఎలా వస్తారు. అంటే ఈ విధంగా ఎన్నో మనం ఈ వర్బులు చేంజ్ చేయడం, తర్వాత సబ్జెక్ట్ ప్రొనౌన్ చేంజ్ చేయడం, తర్వాత హెల్పింగ్ వర్బ్స్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. చేంజ్ చేయడం ద్వారా ఎన్నో సెంటెన్స్ మనం ఫామ్ చేస్తూ వెళ్ళిపోవచ్చు. అంటే సందర్భాన్ని బట్టి ఏ సెంటెన్స్ వాడాలనేది మనం ఈజీగా చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డస్ ఉంది అనుకోండి. ఇక్కడ డస్ మనం చేంజ్ చేసినాం, ఇక్కడ డస్ యూజ్ చేద్దాం. ఇక్కడ డస్ యూజ్ చేసినప్పుడు ఎలా ఉంటుందని ఒకసారి మనం చూద్దాం. ఓకే, డస్, ఓకే, ఎంత తీసేసి ఈ డూ తీసేసి మనం ఖచ్చితంగా డస్ తీసుకుందాం. అయితే ఈ డస్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ సబ్జెక్ట్ ప్రొనౌన్ కూడా చేంజ్ అవుతుంది. ఇక్కడ ఏం పెట్టుకోవచ్చు మనం సబ్జెక్ట్ ప్రొనౌన్ కాదంటే హీ పెడదాం. ఓకేనా, ఈ విధంగా హీ పెడదాం. హీ, ఓకేనా. చూడండి ఇక్కడ వాట్ డస్ హీ కమ్, అతడు ఏమి వస్తాడు. వై డస్ హీ కమ్, ఎందుకు వస్తాడు. వేర్ డస్ హీ కమ్, ఏంది ఎప్పుడు వస్తాడు. వెన్ డస్ హీ కమ్, ఎప్పుడు వస్తాడు. వేర్ డస్ హీ కమ్, ఎక్కడికి వస్తాడు. హౌ డస్ హీ కమ్, ఎలా వస్తాడు. ఓకే, విచ్ బుక్ డూ, ఓకే, హీ లైక్, అతనికి ఏ బుక్ అంటే ఇష్టం. హూజ్ వర్డ్స్ డస్ హీ లిజన్, అంటే ఎవరి మాటలు అతను వింటాడు. ఓకేనా. హూ, విత్ హూమ్, డస్ పెట్టి తర్వాత యూ తీసేసి ఇక్కడ హీ పెట్టాలి. అంటే విత్ హూమ్ డస్ హీ గో, లేదా డస్ హీ కమ్. ఓకేనా, అతను ఎవరితో వస్తాడు. ఓకేనా. హూ కమ్స్ అంటే ఎవరు వస్తారు. అంటే చూడండి మనం ఎన్ని రకాల సెంటెన్స్ చేంజ్ చేస్తున్నాం. సేమ్ ఏ విధంగా అయితే మనం బోర్డు మీద చేంజ్ చేస్తున్నామో అదే విధంగా మనం నిత్య జీవితంలో కూడా ఇతరులతో మాట్లాడేటప్పుడు అవసరాన్ని బట్టి మనం సెంటెన్స్ ఫామ్ చేస్తూ మాట్లాడుతూ ఉండొచ్చు. ఎంత ఈజీగా ఉందండి క్వశ్చన్స్ అడగడం అనేది. ఓకేనా. వాట్ డూ యూ గో, చూడండి వాట్ డస్ హీ కమ్, అతను ఎందుకు వస్తాడు. వై డస్ హీ కమ్, అతను ఎందుకు వస్తాడు. వాట్ డస్ హీ కమ్, అతను ఏమొస్తాడు. వేర్ డస్ హీ కమ్, అతను ఎక్కడికి వస్తాడు. వెన్ డస్ హీ కమ్, ఎప్పుడు వస్తాడు. హౌ డస్ హీ కమ్, ఎలా వస్తాడు. విచ్ బుక్ డస్ హీ లైక్,
అతనికి ఏ బుక్ అంటే ఇష్టం, హూజ్ వర్డ్స్ డస్ హీ లిజన్, ఎవరి వర్డ్స్ అతను వింటాడు, ఓకేనా, విత్ హూమ్ డస్ హీ కమ్, అతను ఎవరితో వస్తాడు, హూ కమ్స్, ఎవరు వస్తారు. అంటే ఎంత సింపుల్గా మనం సెంటెన్స్ ఫామ్ చేస్తున్నాం చూడండి. సెంటెన్స్ ఫార్మేషన్ అనేది ఒక భాషకు గుండెకాయ లాంటిది. అది తెలుగు అయినా, ఇంగ్లీష్ అయినా, జర్మన్ అయినా, జపాన్ అయినా, ఏదైనా కానీ సెంటెన్స్ ఫార్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక భాషకు. అంటే మన మనసులోని భావాలను ఎదుటి వాళ్ళకు తెలియడానికి వాడేటువంటిది భాష. ఈ భాష ద్వారా మనం ఇతరులకు మనసులోని భావాలను తెలియజేయాలంటే కంపల్సరీ సెంటెన్స్ ఫార్మేషన్ అనేది ఇంపార్టెంట్. అంటే సెంటెన్స్ ఫార్మేషన్ ఎంత సింపుల్గా మనం ఒక ప్రిన్సిపల్ ప్రకారం మనం చేస్తున్నాం అనేది ఇక్కడ అబ్జర్వేషన్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఓకే ఓకే బాగా అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఖచ్చితంగా నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.